నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ జార్ఖండ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సుభాష్ చంద్ ఒక తీర్పు ఇచ్చారు మ్యాట్రిమోనియల్ మ్యాటర్లో. రుద్ర నారాయణ్ రావు వర్సెస్ పియాలి రే చటర్జీ. ఈ కేసులో భార్య భర్తని వేరే కాపురం పెట్టాలి, అత్తగారిని వదిలేయాలి, సెపరేట్గా ఉందాం అంటే భర్త వినకపోతే అతని మీద వరకట్న నిషేధం కేసు 498A ఐపీసీని అనుసరించి ఒక కేసు పెట్టింది. ఫ్యామిలీ కోర్టులో తనకి తన కొడుక్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి, తనకి 25,000 కొడుక్కి 20,000 ఇవ్వాలని అంటే దాన్ని సదరు ఫ్యామిలీ కోర్టు 15,000 కొడుక్కి 10,000 భార్యకి ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు అనడం ఏంటంటే మనకి అనాదిగా ఆచారం ఏంటి, తల్లి తండ్రి అంటే అత్తగారిని మామగారిని చూసుకునే బాధ్యత కోడలికి ఉంది, అనాదిగా వస్తుంది. ఈవిడ కావాలని అత్తగారిని విడిగా ఉంచాలి, భర్త విడిగా కాపురం చెయ్యాలి అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తూ ఉంటే భరించలేకపోయాడు. కాబట్టి భార్య మెయింటెనెన్స్కి ఎంటైటిల్ కాదు, కుమారుడు మైనరు, అతనికి మాత్రం ఇవ్వాలి. 15,000 నుంచి 20,000కి ఎనాన్స్ చేస్తూ మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కోర్టు చెప్పేది ఏంటంటే ఇట్లా సెపరేట్ కాపురం పెట్టడం అని డిమాండ్ చేయడం తప్పు. అనాదిగా అత్తగారిని మామగారిని తల్లిదండ్రులాగా చూడాలి. కానీ ఇట్లా పెళ్ళైన వెంటనే నాకు వేరే కాపురం పెట్టాలి, అత్తగారిని మామగారిని గాల్లో వదిలేయాలి అని అనడం తప్పు అని చెప్పి ఇటువంటి కింద కోర్టు ఇచ్చిన మెయింటెనెన్స్ భార్య ఎంటైటిల్ కాదని, కొడుకు మాత్రం అమాయకుడు కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.